హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో విరాట్ కోహ్లీ మాత్రం అయితే కొన్ని రికార్డులు అయితే సృష్టించడం జరిగింది. ఒకే ఒక ప్లేయర్ అయితే ఈ రికార్డ్ మాత్రం అయితే సృష్టించడం జరిగింది. అసలు విరాట్ కోహ్లీ క్రియేట్ చేసిన రికార్డు ఏంటిది అనే డీటెయిల్స్ పూర్తి తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్ తోటి రాయల్ ఛాలెంజర్స్ అయితే బెంగళూరు తలపడ్డది. మ్యాచ్లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. ఈ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్కి వెళ్ళడం జరిగింది. అయితే ఈ విజయంలో వచ్చేసరికి విరాట్ కోహ్లీ మాత్రం అయితే కీలక పాత్ర పోషించడానికి కూడా చెప్పుకోవచ్చు. కోహ్లీ మాత్రం అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో 3000 రన్స్ చేసిన తొలి ప్లేయర్గా అయితే రాయల్ ఛాలెంజర్స్ ఆటగాడిగా అయితే చరిత్ర సృష్టించడం జరిగింది. అదేవిధంగా మరొక హోమ్ గ్రౌండ్ చూసుకుంటే రోహిత్ శర్మ వచ్చేసరికి ముంబై వాంకడే వేదిక 2295 రన్స్తో ఉండడం జరిగింది. డివిలియర్స్ వచ్చేసరికి 1960 రన్స్ చేయడం. ఓవరాల్గా చూసుకుంటే హోమ్ గ్రౌండ్ హైయెస్ట్ స్కోర్ వచ్చేసి విరాట్ కోహ్లీ పేరు మీదనే ఉండడం జరిగింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో అత్యధిక రన్స్ చేసిన ఆర్సీబీ ప్లేయర్గా మాత్రమైతే విరాట్ కోహ్లీ రికార్డ్ అయితే సృష్టించడం జరిగింది. అదేవిధంగా విరాట్ కోహ్లీ వచ్చేసరికి ఐపీఎల్ 2024లో మరొక రికార్డ్ అయితే సృష్టించడం జరిగింది. ఐపీఎల్ టోర్నమెంట్లోనే అత్యధిక సిక్స్లు బాదిన ప్లేయర్గా అయితే విరాట్ కోహ్లీ మాత్రమైతే రికార్డ్ అయితే సృష్టించడం జరిగింది. ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ వచ్చేసరికి 7 సిక్స్లు కొట్టడం జరిగింది. హైయెస్ట్ సిక్స్లతో విరాట్ కోహ్లీ మాత్రం అయితే టాప్ పొజిషన్లో ఉండడం జరిగింది. అదేవిధంగా ఐపీఎల్ 2024లో అత్యధిక బౌండరీలు బాదిన ప్లేయర్ల లిస్టులో చూసుకుంటే విరాట్ కోహ్లీ సెకండ్ పొజిషన్లో కొనసాగుతున్నాడని చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి చూస్తే ఐపీఎల్లో మన విరాట్ కోహ్లీ మాత్రం అయితే ఎన్నో రికార్డులు అయితే బద్దలు కొట్టడం జరిగింది. క్రియేట్ చేయడం కూడా జరుగుతూనే ఉంది అని చెప్పుకోవచ్చు. అటు బౌండరీలో అయినా, సిక్స్లో అయినా, హైయెస్ట్ రన్స్లో అయినా, హోమ్ గ్రౌండ్ హైయెస్ట్ రన్స్లో అయినా ఇలాంటి రికార్డులు మాత్రమైతే విరాట్ కోహ్లీ మాత్రమైతే సృష్టించడం కొత్త ఏం కాదని కూడా చెప్పుకోవచ్చు. విరాట్ కోహ్లీ ఇంకా ఐపీఎల్ 2024లో ఇంకా 3 మ్యాచ్లు ఆడే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఎలిమినేటర్ 1, క్వాలిఫైయర్ 2 అండ్ ఫైనల్ మ్యాచ్ ఆడే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఈ 3 మ్యాచ్లు మరి విరాట్ కోహ్లీ వచ్చేసరికి ఇంకెన్ని రన్స్ చేస్తాడు, ఇంకెన్ని సిక్స్లు బాగుతాడు, ఇంకెన్ని ఫోర్లు బాగుతాడు అనేది అయితే చూడాలి. అదేవిధంగా విరాట్ కోహ్లీ వచ్చేసరికి ఇంకేమైనా రికార్డులు క్రియేట్ చేయగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అదేవిధంగా చూసుకుంటే ఐపీఎల్ 2024లో విరాట్ కోహ్లీ మాత్రమైతే సూపర్ ఫామ్లో అయితే కొనసాగుతున్నాడు అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఐపీఎల్ 2024లో 708 రన్స్ హైయెస్ట్ స్కోర్గా అయితే ఉండడం జరిగింది. ఐపీఎల్ 2024లో విరాట్ కోహ్లీ వచ్చేసరికి ప్రజెంట్ అయితే విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా అయితే కొనసాగుతున్నాడు అని చెప్పుకోవచ్చు. విరాట్ కోహ్లీ దరిదాపులో చూసుకుంటే ఏ ప్లేయర్ కూడా లేడని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ట్రావిస్ హెడ్ వచ్చేసరికి 600 చేంజ్ మాత్రమే ఉండడం జరిగింది సెకండ్ పొజిషన్కి. అదేవిధంగా ఫస్ట్ పొజిషన్ తేడా చూసుకుంటే దాదాపు 150 నుంచి 170 రన్స్ మధ్య తేడా అయితే ఉండడం జరిగింది. అయితే ఐపీఎల్ 2024లో ఆరెంజ్ కప్ హోల్డర్గా విరాట్ కోహ్లీ గెలిచే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. మరి చూద్దాం ఐపీఎల్ 2024లో మన విరాట్ కోహ్లీ ఇంకైనా రికార్డులకు నెలకొల్పుతాడా, లేదా ఆరెంజ్ కప్ గెలుస్తాడా లేదా అని అయితే అన్నిటి గురించి నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రామ దేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.